మీనన్ నుంచి సిల్కీని కాపాడి మీనన్ అవయవాల దందా చేస్తున్నాడని ప్రూవ్ చేసి మిగతా కిడ్నాప్ అయిన వాళ్ళని కాపాడిన జేడీ కేడీ. షాక్లో మీనన్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఈరోజు 1000 మంది సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేయండి. కేడీ అక్కడికి కస్టమర్లా వెళ్ళి సిల్కీ కోసం లోపల సిల్కీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అక్కడే కౌంటర్ దగ్గర కూర్చున్న అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకొక రూమ్ కావాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు అతను ఎన్ని రోజులకి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు కేడీ ఉండి 1 గంటకి అని అంటాడు. అప్పుడు ఇక అక్కడే కౌంటర్ దగ్గర కూర్చున్న అతను అంటే మీరు కస్టమరా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు కేడీ అవును నేను కస్టమర్నే అని చెప్పేసి అనడంతో అప్పుడు అతను ఇదిగో ఇక్కడ కొంతమంది అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళలో నీకెవరు నచ్చారో ఎంచుకో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కేడీ ఉండి లేదు నాకు ఆల్రెడీ ఎవరు కావాలో తెలుసు, నాకు సిల్కీనే కావాలి, ఎంత డబ్బైనా ఇస్తాను అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక అక్కడ కూర్చున్న అతనికి అనుమానం వస్తుంది. అప్పుడు జేడీ కేడీతో కేడీ నువ్వు మాట్లాడుతుంటే అతనికి అనుమానం వస్తుంది, అలా డైరెక్ట్గా సిల్కీ కావాలి అని ఎందుకన్నావు? నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తాడు, సిల్కీ చాలా బాగుంటుందని చెప్పాడు, అందుకే నేను సిల్కీని అడుగుతున్నానని కవర్ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు కేడీ ఓ అవునా అని చెప్పేసి ఇక అలాగే కవర్ చేస్తాడు. అప్పుడు ఇక అక్కడ కౌంటర్ దగ్గర కూర్చున్న అతను కేడీ మాటలు నమ్మేస్తాడు. నమ్మేసి 1 నిమిషం ఇప్పుడే వెళ్ళి సిల్కీని అడిగేస్తాను అని చెప్పేసి సిల్కీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇక అతను సిల్కీ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక కస్టమర్ వచ్చాడు, ఎంత డబ్బైనా సరే ఇస్తానంటున్నాడు, మీకు ఓకే అయితే తనని నీ రూమ్లోకి పంపిస్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇక ఆ సిల్కీ డబ్బు మనిషి కాబట్టి సరే ఎంత డబ్బైనా ఇస్తానన్నప్పుడు అలాంటి కస్టమర్ని మనం వదులుకోకూడదు, వెంటనే నా రూమ్కి పంపించు అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు అతను వచ్చి కేడీతో సరే మీరు వెళ్ళొచ్చు, రూమ్ నెంబర్ 102లో సిల్కీ గారు ఉంటారు, వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు కేడీ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఇక సిల్కీని చూస్తాడు. ఇక సిల్కీ ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి నువ్వే నా సిల్కీ అంటే ఎంత అందంగా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఇక జేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, తను సిల్కీ దగ్గరే ఉన్నానని చెప్పి. ఇక రూమ్ నంబర్ 102లో ఉందని కూడా ఇక జేడీకి అర్థమైపోతుంది. కేడీ సిల్కీ రూమ్లోకి వెళ్ళి సిల్కీ పక్కన బెడ్ మీద కూర్చుంటాడు. సిల్కీ కేడీని చూస్తూ వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక కేడీ నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి ఇక కవర్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మీనన్ మనిషి ఇక మీనన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుండుంటాడు కేడీ వాళ్ళ వెనకాల వచ్చి. అప్పుడు మీనన్ అక్కడే కౌంటర్ దగ్గరున్న అతనికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రేయ్ సిల్కీని వెంటనే ఈ మనుషుల దగ్గర పంపించు అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు అతనుండే సార్ ఇప్పుడే సిల్కీ దగ్గరికి కస్టమర్ వచ్చాడు సార్, ఎంత డబ్బైనా పర్వాలేదు సిల్కీతో ఉండాలని చెప్తే సిల్కీ ఇప్పుడు కస్టమర్తో బిజీగా ఉంది సార్, బయటకి రాగానే వీళ్ళతో పాటు పంపిస్తాను అని చెప్పేసి మీనన్తో చెప్తాడు. అప్పుడు మీనన్ పంపించిన మనుషులు రేయ్ ఎక్కడ ఆ సిల్కీ అని చెప్పేసి చెప్తే 10 నిమిషాలు ఆగండి తను కస్టమర్తో ఉంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనన్ రేయ్ అక్కడికి వచ్చింది కస్టమర్ కాదురా పోలీస్ వాళ్ళు అని చెప్పేసి చెప్తాడు. ఎలాగైనా ఆ సిల్కీ పోలీస్ వాళ్ళకి దొరకకుండా దాన్ని వీలైతే చంపేయండి అని చెప్పేసి చెప్తాడు. జేడీ ఆ రౌడీలు లోపలికి వెళ్తుండగానే జేడీ వాళ్ళ వెనకాలే లోపలికి వచ్చేస్తుంది. ఇక ఆ రౌడీల మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఇక కేడీ కూడా సిల్కీని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. ఇక ఆ రౌడీలు ఒక్కసారిగా ఆ సిల్కీ రూమ్లోకి వెళ్ళి ఇక కేదార్ని కొడుతూ ఉంటారు. కేదార్ వాళ్ళని కొట్టడానికి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రౌడీలు చాలా మంది ఉండటం వల్ల కేదార్ ఏం చేయలేకపోతాడు. ఇక ఆ మీనన్ మనిషిలో ఒకడుండి రేయ్ ఆ సిల్కీని పొడిచి చంపేరా అని చెప్పేసి అంటుంటాడు. ఇక ఆ రౌడీ ఆ
సిల్కీని పొడిచి చంపడానికి కత్తి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కేడీ ఏమో ఆ రౌడీల నుంచి సిల్కీని కాపాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కేడీని చాలామంది రౌడీలు పట్టుకోవడం వల్ల ఇక కేడీ ఏం చేయలేకపోతుంటాడు. ఇక ఆ రౌడీ ఏమో సిల్కీని పొడవడానికి దగ్గరికి వెళ్ళి పొడవబోతాడు. ఇంతలో జేడీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఆ రౌడీలతో ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఫైట్ చేసి రమ్య ఆ సిల్కీని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి జేడీ చెప్తుంది. అప్పుడు రమ్య సిల్కీని తీసుకొని బయటకి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ ఆ మీనన్ మనుషులు అటాక్ చేస్తూనే ఉంటారు. ఇక రమ్యని సిల్కీని తీసుకోకుండా ఆపేసి రమ్యని తోసేస్తాడు. ఆ మీనన్ తోసేసి సిల్కీని పట్టుకుంటాడు. ఇక జేడీ కేడీ ఆ రౌడీలందరినీ కుమ్మేసి సిల్కీని తీసుకెళ్ళడానికి వచ్చేస్తారు. సిల్కీని ఎలాగైనా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి జేడీ కేడీ ట్రై చేస్తూ ఇక ఆ సిల్కీ దగ్గరికి వస్తూ ఉంటాడు. మీనన్ వెంటనే ఆ సిల్కీని తన దగ్గరికి లాక్కొని తన చేతిలో ఉన్న కత్తిని ఆ సిల్కీ గొంతు మీద పెట్టి మీరు ఒక్క అడుగు ముందుకేసినా కూడా దీని ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక జేడీ కేడీ ఇక మీనన్ని చూసి షాక్ అయిపోతారు. ఇంతలో జేడీ ఉండి మీనన్ నువ్వా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనన్ అవును నేనే మీనన్ని అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మీనన్ జేడీ కేడీతో కిడ్నాప్ అయిన వాళ్ళందరినీ కాపాడేద్దామనే ఆ ఛాన్స్ నేను మీకు ఇవ్వను. కిడ్నాప్ అయిన వాళ్ళని మీరు కాపాడాలంటే ముందు మీరు నన్ను దాటుకుని వెళ్ళాలి. మీరు నన్ను దాటుకోవాలి అని నా దగ్గరికి వస్తే ముందు నేను దీన్ని చంపేస్తాను అని చెప్పేసి సిల్కీ గొంతుకి కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు జేడీ కేడీ ఉండి మీనన్ మర్యాదగా ఆ సిల్కీని వదిలేయి, లేదంటే నిన్ను షూట్ చేసి చంపేస్తాను అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ మీనన్ ఇది నా చేతిలో ఉన్నంత వరకు మీరు నన్ను షూట్ చేయలేరని నాకు తెలుసు జేడీ కేడీ, అయినా ప్రతి విషయంలో నాకు ఇలా అడ్డుపడుతున్నారేంటి? మీరు ఒక్కరిని కూడా కాపాడలేరు, నన్ను దాటి మీరు వెళ్ళలేరు అని చెప్పేసి అంటాడు. ఇక జేడీ ఆ రమ్యకి సైగ చేస్తుంది, కన్నుతోనే సైగ చేస్తుంది. అప్పుడు రమ్య నెమ్మదిగా వెనకాలకి వెళ్తూ ఉంటుంది. ఇక జేడీ కేడీ ఏమో మీనన్ని వాళ్ళ వైపు చూసేలా వాళ్ళతో మాట్లాడేలా ఇక డైవర్ట్ చేస్తూ ఉంటారు. రమ్య ఏమో వెనకాలకి వెళ్తూ జేడీ వెనకాల నుంచి వచ్చే ప్రయత్నం చెయ్యబోతూ ఉంటుంది. ఇక జేడీ కేడీ ఏమో మర్యాదగా ఆ సిల్కీని వదిలే మీనన్, నీకు శిక్ష తక్కువ పడేలా చేస్తాము, కాదు కూడదు అని ఎక్స్ట్రాలు చేసావంటే ఇక్కడికిక్కడే షూట్ చేసి చంపేస్తాము అని చెప్పేసి అంటారు. అప్పుడు మీనన్ మీరు నన్ను షూట్ చేయాలంటే ముందు నేను వాళ్ళని ఎక్కడ దాచానో మీకు తెలియాలి కదా, అది చాలా రహస్యం. మీరు నన్ను షూట్ చేయబోయే ఒక్క సెకండ్ ముందైనా నేను ఈ సిల్కీని చంపేస్తాను. అప్పుడు మీరు ఎలా ఈ నిజాన్ని బయట పెడతారో నేను చూస్తాను. సో మీకు ఆప్షన్ లేదు, మర్యాదగా తప్పుకోండి, నేను బయటకి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు జేడీ కేడీ మర్యాదగా చెప్తున్నాం విను మీనన్ అని చెప్పేసి మీనన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రమ్య ఇక ఆ మీనన్ వెనకాలకి వెళ్తుంది. వెళ్ళి ఆ మీనన్కి వెనకాల నుంచి తల మీద ఫ్లవర్ వాజ్ తీసుకొని కొడుతుంది. అప్పుడు మీనన్ వెంటనే కింద పడిపోతాడు. ఇక సిల్కీని వదిలేస్తాడు. ఇక ఆ మీనన్కి స్పృహ ఉండదు. ఇక సిల్కీని తీసుకొని రమ్యతో పాటు వచ్చిన ఒక ఇద్దరు పోలీసులతో పాటు ఇక జేడీ కేడీ తీసుకెళ్ళి ఆఫీస్లో అప్పగించు ఆ సిల్కీని అని చెప్పేసి ఇక సాధు సార్ దగ్గరికి పంపిస్తుంది. మీనన్ని నేను జేడీ హ్యాండిల్ చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి కేడీ ఇక రమ్య వాళ్ళతో చెప్తాడు. అప్పుడు రమ్య ఆ సిల్కీని తీసుకొని ఇక సాధు సార్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక జేడీ కేడీ ఏమో ఆ మీనన్ పడిపోయి ఉంటాడు కదా, ఇక తనని వాళ్ళ జీప్లో ఎక్కించుకొని ఇక తీసుకెళ్తూ ఉంటారు.
ఇక సిల్కీతో ఆ రమ్య ఇక సాధు సార్లు ఇక ఎక్కడున్నారు ఆ కిడ్నాప్ అయిన వాళ్ళని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సిల్కీ వాళ్ళతో, సార్ నాకు అదంతా తెలీదు సార్, నేను ఓన్లీ కస్టమర్స్ని ఆ రూమ్ దగ్గరికి తీసుకుపోయే వరకే నా బాధ్యత, ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్న విషయం వీళ్ళు ఏ రోజు నాతో చెప్పలేదు. కాకపోతే వీళ్ళు చేస్తున్న దందా ఏంటంటే వీళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళ లోపలున్న అవయవాలను తీసుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ అవయవాలని నాకు అక్కడి వరకే తెలుసు. ఈ మీనన్ ఇప్పటి వరకు చాలా మందిని కిడ్నాప్ చేశాడు, అందులో ఇక సగం మందికి అవయవాలు తీసేసుంటుంటాడు. మీరు తొందరగా ఇక వాళ్ళు ఎక్కడున్నారని కనిపెడితే మిగతా వాళ్ళని కాపాడొచ్చు. ఇప్పటికే మీనన్ మీకు దొరికిపోయాడని అక్కడ తన పార్ట్నర్కి తెలిసిపోయి ఉంటుంది. అతను జాగ్రత్త పడి వాళ్ళందరినీ అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయక ముందుకే మీరు వాళ్ళని ఎలాగైనా కాపాడండి, డబ్బుల కోసం ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక సాధు సార్ ఈవిడని తీసుకెళ్ళి సెల్లో పడేయండి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు ఆ సిల్కీ, సారీ సార్ నన్ను క్షమించండి అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటే రమ్య సిల్కీని లాక్కుని వెళ్ళి సెల్లో పడేస్తుంది. ఇక జేడీకేడి ఆ మీనన్ని తీసుకువస్తుంటే మీనన్ పార్ట్నర్ మధ్య దారిలోనే ఇక జేడీకేడి మీన అటాక్కి దిగిపోతాడు. చాలామంది రౌడీలని పంపిస్తాడు. ఇక ఆ రౌడీలు జేడీకేడి వాళ్ళు ఇక మీనన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడు జేడీకేడి ఆ మీనన్ని అలాగే కారులోనే ఉంచేసి కిందకి దిగి ఆ రౌడీల దగ్గర ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇక ఇంతలో తన పార్ట్నర్ వచ్చి మీనన్ని జేడీకేడి అక్కడ ఫైట్ చేస్తుండగా ఇక్కడ వెనకాల నుంచి మీనన్ని తీసుకొని పారిపోతాడు. ఇక జేడీకేడి మీనన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఆ రౌడీలు జేడీకేడిని అక్కడి నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఫైట్ చేసేలా చేస్తారు. ఇక ఆ మీనన్ అలా జేడీకేడి నుంచి మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక జేడీకేడి వాళ్ళు ఆ రౌడీలని బాగా కొడతారు. కొట్టి అందులో ఒక రౌడీని బెదిరించి అడుగుతూ ఉంటారు, అసలు ఆ పిల్లల్ని ఎక్కడ దాచుంచాడు, ఎక్కడ వాళ్ళని బంధించాడని చెప్పేసి ఆ రౌడీలను అడిగితే అప్పుడు ఆ రౌడీలు, మాకు తెలీదు, మేము ఓన్లీ మనుషులని కిడ్నాప్ చేసి ఇక ఒక ప్లేస్లో సార్కి అప్పగించే వరకే మాకు తెలుసు, అక్కడి నుంచి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తారు, అది ఎక్కడనేది మాకెవ్వరికీ తెలీదు, అది మీనన్ సార్ ఒక్కడికే తెలుసు అని చెప్పేసి ఇక ఆ రౌడీలు చెప్తారు. అప్పుడు జేడీకేడి అక్కడి నుంచి ఇక సాధు సార్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక ఆ జేడీకేడితో, సాధు సార్ ఇప్పుడు మనకు కిడ్నాప్ చేయబడిన పిల్లలతో వీళ్ళు ఏం దందా చేస్తున్నారనేది మనకు అర్థమైపోయింది, కాకపోతే మిగిలిన పిల్లల్లో ఒక్కరి ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు, ఎక్కడున్నారో మనం అతి త్వరగా కనిపెట్టి ఒక్కరి ప్రాణం కూడా పోకుండా కాపాడాలి. జేడీకేడి ఎలాగైనా ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ మీనన్ వాళ్ళని ఎక్కడ దాచుంచాడో త్వరగా వెళ్ళి వాళ్ళని కాపాడే బాధ్యత మీదే అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జేడీకేడి, అలాగే సార్, ఈవినింగ్ లోపు వాళ్ళందరూ ఎక్కడున్నారో కనిపెట్టి ప్రాణాలతో మీ ముందు పెడతాము, వెళ్ళొస్తాం సార్, జై హింద్ అని చెప్పేసి ఇక సాధు సార్ దగ్గర నుంచి ఇక మీనన్ ఎక్కడ వాళ్ళని దాచాడో అని కనిపెట్టడానికి బయలుదేరుతారు. ఇంకొక వైపు మీనన్ తన పార్ట్నర్తో, ఎలాగైనా మనం కిడ్నాప్ చేసిన వాళ్ళని వేరే ప్లేస్కి మార్చాలి, మనమే కిడ్నాప్ చేశామని జేడీకేడి వాళ్ళకి తెలిసిపోయింది అని చెప్పేసి చెప్తాడు.